మళ్ళీ ఇదే అంశం మీద ఇంకో ప్రశ్న. ప్రశ్న 26. మధ్యయుగ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన సామ్రాజ్యం ఏది? ఆప్షన్స్ ఏ చాళుక్య, బి చోళ, సి సోలంకి, డి పర్మార్. సమాధానం మనందరికీ తెలిసిందే, బి చోళులు. పరాంతక చోళుడి కాలం నాటి ఉత్తరమేరూర్ శాసనాలు ఈ గ్రామ పరిపాలన ఎంత పద్ధతిగా, ఎంత వ్యవస్థీకృతంగా ఉండేదో వివరిస్తాయి. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ రోజుల్లోనే సభలకు పోటీ చేయడానికి కొన్ని అర్హతలుండేవి. సభ్యులను లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకునేవారు. ఇది మన ఆధునిక ఎన్నికల వ్యవస్థకు ఏమాత్రం తక్కువ కాదు కదా. ఇక ఈ విభాగంలో చివరి ప్రశ్న 27. గ్రామ స్వయంప్రతిపత్తి అనేది ఏ పరిపాలనా వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణం? ఆప్షన్స్ ఏ చేర, బి చోళ, సి పాండ్య, డి పల్లవ. సమాధానం మళ్ళీ బి చోళులే. వాళ్ల పరిపాలనా నిర్మాణం ఎంత పక్కాగా ఉందో ఈ టేబుల్ చూస్తే మనకర్థమవుతుంది. మొత్తం సామ్రాజ్యాన్ని మండలాలు అనే రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి మండలాన్ని వలనాడు అనే జిల్లాలుగా, ప్రతి వలనాడును నాడు అనే గ్రామాల సమూహాలుగా విభజించారు. ఇక గ్రామస్థాయిలో పరిపాలన కోసం సభ, ఊర్, అలాగే వ్యాపారుల కోసం నగరం అనే సభలు ఉండేవి. ప్రతి స్థాయికి దాని అధికారాలు, బాధ్యతలు స్పష్టంగా ఉండేవి. ఎంత చక్కటి వ్యవస్థ కదా. ఓకే, మన మొదటి ప్రశ్న, క్వశ్చన్ నంబర్ 28. సౌత్ ఇండియాలో ఏ రాజ్యం వాళ్ల నేవల్ పవర్కి చాలా ఫేమస్? ఆప్షన్స్ చూస్తే చోళులు, చేరులు, పల్లవులు, రాష్ట్రకూటులు అని ఉన్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? అవును, కరెక్ట్ ఆన్సర్ ఏ చోళులు. అసలు సౌత్ ఇండియాలో చోళులకున్నంత నావల్ పవర్ మరెవ్వరికీ లేదు. వాళ్ల నావికాశక్తికి చాలా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ పవర్ రాజేంద్ర చోళుడి టైంలో, అంటే క్రీస్తు శకం 1014లో పీక్స్కి చేరింది. వాళ్ల బలాన్ని ప్రూవ్ చేసిన 3 ముఖ్యమైన దండయాత్రలున్నాయి. 1. పాండ్య ఇంకా చేర నావికాదళాల్ని పూర్తిగా నాశనం చేశారు. 2. సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంకని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు. 3. మాల్దీవుల్ని కూడా గెలిచారు. చూసారా వాళ్ల పవర్ ఏ రేంజ్లో ఉండేదో? సరే, చోళులకి ఇంత స్ట్రాంగ్ నేవీ ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ స్ట్రాంగ్ నేవీని మొదటగా ఏర్పాటు చేసిన చోళరాజు ఎవరు? అదే మన 29వ ప్రశ్న. దీనికి సమాధానం ఏ రాజరాజ ది గ్రేట్. ఈయనే ఆ గొప్ప పని చేసింది. ఆయన క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు పాలించారు. కేవలం సౌత్ ఇండియానే కాదు, శ్రీలంక, మాల్దీవులు ఇంకా ఈస్ట్ ఆసియాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఆయన పాలన కిందకి తెచ్చారు. ఆయన తన సామ్రాజ్యాన్ని సౌత్లో శ్రీలంక నుంచి నార్త్లో కళింగ వరకు విస్తరించారంటే ఆలోచించండి. ముఖ్యంగా ఆయన తన నావల్ క్యాంపెయిన్స్తో మలబార్ కోస్ట్ని, మాల్దీవులని, శ్రీలంకని కూడా స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ ప్రశ్న 30. నావల్ ఆర్మీని స్టార్ట్ చేసిన చోళరాజు ఎవరు? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, గమనించండి. మనకిచ్చిన సోర్స్లో ఆన్సర్ సి రాజాధిరాజ 1 అని మార్క్ చేసి ఉంది. కాని దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూస్తే అది రాజరాజ 1 స్టార్ట్ చేసిన నేవీ గురించే వివరిస్తోంది. సో బహుశా ఇదొక ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. కాని మనకు తెలియాల్సిందేంటంటే నేవీని పవర్ఫుల్గా మొదలుపెట్టింది రాజరాజ 1. ఇక ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూస్తే చోళుల నేవీ వాళ్ళ సామ్రాజ్య విస్తరణకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఎంపైర్ ఎక్స్పాన్షన్కి అదొక బ్యాక్ బోన్ లాంటిది. దానివల్లే వాళ్ళు సిలోన్ ఐలాండ్స్ని, శ్రీవిజయ అంటే ఇప్పటి ఇండోనేషియాని గెలవగలిగారు. అంతేకాదు ఈ నేవీ వాళ్ళ ట్రేడ్, కామర్స్ ఇంకా డిప్లొమాసీలో కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది.